ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు చూసిన దాఖలాలు అయితే లేవు. జీవోలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఇలాంటివి చూసాం, కానీ ఇలాంటిది అసలు లేని దాన్ని క్రియేట్ చేసేసి ఇది చేయడం అనేది ఎప్పుడైనా ఉందా? ఎందుకు ఇంతగా దిగజారింది? ఎందుకు బరి తెగించారు? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి సార్. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ జీవో ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఈ జీవోని ఇచ్చి బ్యాంకుల్ని నమ్మించడం రెండో ఎత్తు. బ్యాంకుల్ని నమ్మించడం అంటే బ్యాంకులు ఏదైతే ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందో ఆ 2,000 కోట్ల రూపాయలను చెల్లించడానికి తప్పించుకునేందుకు ఈ జీవో ఇచ్చారనేది ఈ మొత్తం ఉదంతాన్ని పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకి ప్రజాప్రతినిధులకి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కి, అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాదాపుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులు అయితే 90%, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళందరికైతే 75% కంప్లీషన్ అయింది. వీటిల్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం, అది కన్సార్టియం కి సంబంధించి లోన్ తీసుకొని గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో 500 crores ఈ రోజు వరకు జమ కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్యాంకులు అది సమయం అయిపోతుండటంతో మాకు డబ్బు చెల్లించాలని పట్టుబట్టిన తరుణంలో ఇప్పుడు ఈ కొత్త ఎత్తుగడకి తీశారు. అంటే అవన్నీ అయిపోయినట్టు, వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చినట్టు, ఈ అద్దె చెల్లించేందుకు సిఆర్డీఏకి 69 కోట్ల 60 లక్షలు విడుదల చేస్తున్నట్టు ఇప్పుడు ఈ జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 10 విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ జీవో నెంబర్ 10 లో కూడా చాలా మరి అలా అధికారులైనా ఎలా ఇచ్చారో ప్రభుత్వం ఆదేశిస్తే మనకు తెలియదు కానీ, బట్ ఈ విధంగా జీవో ఇవ్వటం, ఈ జీవోని పట్టుకొని ఎవరైనా రేపొద్దున బ్యాంకులు కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వెళ్తే ప్రభుత్వం పరువు ఏమవుద్ది అనేది, ఇచ్చిన అధికారులు ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా బ్యాంకుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందనేది కూడా సిఆర్డీఏ వర్గాలతో పాటు అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా అదే ఆరోపిస్తున్నారు. వీటన్నిటికీ మించి రాజధానిలో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ కు సంబంధించి కానీ, ఆల్ ఇండియా ఆఫీసెస్ కు సంబంధించిన క్వార్టర్స్ 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండటంతో పిచ్చి తుమ్మ చెట్లు పెరిగిపోయి మొత్తం అడవిలాగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వాటిని మళ్ళా రెస్టోర్ చేయాలన్నా కూడా అవి చేయించింది ఎల్ఎన్టీ, షాపూర్ జీపల్లంజీ అంటే ఎన్సీసీ. ఈ 3 కంపెనీలు కూడా మళ్ళా డ్యామేజెస్ కు వెళ్తాయి అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే, యూబీఐ కన్సార్టియం కు సంబంధించిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ జీవో జారీ చేసిందని చెప్తున్నారు. డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ జీవో జారీ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులను ఫేస్ చేయక తప్పదు అని కూడా కొంతమంది అధికారులు ఆఫ్ ద రికార్డ్